ఇలాంటి న్యూస్ ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ డిసెంబర్ నుంచి వెళ్ళి ఈ రెడ్ సీలో హౌతీస్ రెబల్ గ్రూప్, అదే యమన్కి సంబంధించిన ఈ గ్రూపు, ఇరాన్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది వీళ్ళకి, ఇజ్రాయెల్కి సంబంధించిన షిప్స్ మీద అటాక్ చేసేవి. సో డిసెంబర్ నుంచి ఏ అటాక్ లేదని ప్రశాంతంగా ఉన్న వేళ ఈ సండే ఒక బల్క్ క్యారియర్ లైబీరియన్ ఫ్లాగ్ది మ్యాజిక్ సీస్ అనే షిప్ మీద ఈ రాకెట్ ప్రొపైల్డ్ గ్రైనేడ్స్, మిజైల్స్, డ్రోన్స్ తోటి అటాక్ చేసి షిప్ని ముంచేసిండ్లు. అందులో ఉన్న 22 క్రూ మెంబర్స్ లైఫ్ బోట్ తోటి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. 2 రోజుల్లో మళ్ళీ వెడ్నెస్డే రోజు MV ఎటర్నిటీ సీ అనే గ్రీక్ ఓనర్షిప్ లైబీరియన్ ఫ్లాగే ఇది ఇజ్రాయెల్ పోర్ట్కి వెళ్తుంది అన్న రీజన్ తోటి సడన్గా ఒక చిన్న బోట్ తోటి రాకెట్స్, మిజైల్స్, గ్రైనేడ్స్ తోటి అటాక్ చేసి అందులో మొత్తం 25 మంది ఉంటే 22 మంది షిప్ క్రూ, 3 సెక్యూరిటీ పర్సనల్. సో వీళ్ళు ఇట్లా అటాక్ చేస్తున్నప్పుడు సెక్యూరిటీ పర్సనల్ కూడా తిరిగి అటాక్ చేస్తున్నప్పుడు అందులో మొత్తము షిప్ క్రూలో ఉన్న వాళ్ళు 3 చనిపోయారంట ఆ అటాక్లో. సో ఇంకిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి, ఒక అతనికి కాలు మొత్తం పోయిందంట. ఓవరాల్గా ఇప్పుడు 4 చనిపోయినట్టు వార్త. అసలు ఈ ఎటర్నిటీ సీ ఇంత ఫాస్ట్గా అటాక్ చేసింది అంటే వాళ్ళకి తప్పించుకోవడానికి ప్రాపర్ ఛాన్స్ కూడా లేదు. షిప్ మునిగిపోయింది. వాళ్ళు లైఫ్ జాకెట్ తోటి, లైఫ్ బాయ్ తోటి వాటర్లో ఉంటే ఒక 10 మందిని మిలిటరీ వాళ్ళు రెస్క్యూ చేసిందంట. వాళ్ళని కిడ్నాప్ చేసిందంట. చనిపోయిన 4లో 3 ఫిలిపినో, 1 రష్యన్. ఎగ్జాక్ట్గా ఎంతమంది ప్రాణాలతో బతుకున్నారో, ఎంతమంది రెస్క్యూ చేసిందో, ఎంతమందిని కిడ్నాప్ చేసిందో అఫీషియల్గా ఇంకా డిక్లేర్ చేయలేదు. బట్ ఒక్కటి మాత్రం చెప్పాలనిపిస్తుంది, అసలు యుద్ధం ఏదైనా చేస్తే మీరు ఇజ్రాయెల్ మిలిటరీ మీద చేయాలి. మామూలుగా మెర్చెంట్ నేవీలో పనిచేసే క్రూ మీద మీరు అటాక్ చేసి ఏం సాధిస్తారు? వాళ్ళేమన్నా సోల్జర్సా? చాతకానితనం కాదా ఇది?